హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా స్పెషల్. మనం తాజా ముంతమామిడికాయలతో టేస్టీ కర్రీ తయారు చేస్తున్నాం. కాయలు కోయడం నుంచి కుకింగ్ వరకు అంతా వీడియోలో చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇలా మేము డైలీ మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తాం. చుట్టూ చాలా గ్రీనరీ ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. వాకింగ్‌లో ఇలా మామిడి చెట్లు కూడా కనిపిస్తాయి. చిన్న చిన్న మామిడికాయలు చాలా బాగుంటాయి చూడ్డానికి. అక్కడ చాలా ముంతమామిడి చెట్లు కూడా ఉంటాయి. మా సైడ్ వీటిని ముంతమామిడికాయలు అని అంటారు. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు మేము పచ్చి ముంతమామిడికాయలు కర్రీ కోసం కోసుకుంటున్నాం. కర్రీ చేయడానికి చాలా పచ్చిగా ఉన్న వాటిని తీసుకోకూడదు. ఇలా కొంచెం మీడియంగా ఉన్న వాటిని తీసుకుంటాం. ఇలా సైజ్ కూడా చూడాలి. ఇది ఇప్పుడే చెట్టు నుంచి కోసిన ముంతమాడి పండు. ఫ్రెష్‌గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము వాకింగ్ ఎళ్ళే దారిలో చాలా ఈత పండు చెట్లు కూడా ఉంటాయి. నాకు ఈత పండ్లు చాలా ఇష్టం. మీకు ఇష్టమా? ఇప్పుడు మేము ముంతమాడి పప్పుని క్లీన్ చేస్తున్నాం. కట్ చేయడానికి ముందు హ్యాండ్స్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేకపోతే స్టిక్ అవుతుంది. ఇలా స్లోగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న పప్పుని సెపరేట్ చేసుకొని 3 ఆర్ 4 టైమ్స్ వార్మ్ వాటర్‌లో క్లీన్ చేసుకోవాలి. నేను ఆ కప్‌లో ఉన్న పచ్చి ముంతమాడి పప్పులకు 2 బిగ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మసాలా చూస్తాం. మసాలాకి కొంచెం అల్లం, కొంచెం గార్లిక్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ పువ్వు, 2 లవంగాలు, ఒక చెక్క వేసి గ్రైండ్ చేసుకున్నాను. మళ్ళీ వాటరేసి బాగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్‌లో 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ ఏసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ వచ్చాక నేను 1.5 టేబుల్ స్పూన్ కారం యూజ్ చేస్తున్నాను. మీరు తగినంత వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోండి. మసాలా వేశాక 2 ఆర్ 3 మినిట్స్ సిమ్‌లో పెట్టాలి. తర్వాత పచ్చి ముంతమాడి పప్పులు వేసుకొని స్టిర్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఏసుకుంటాం. ఏసుకొని స్టిర్ చేసుకోవాలి. స్టిర్ చేశాక 2 మినిట్స్ అలాగే హై ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. సో, ఇలా కొంచెం ఆయిల్ అలా వచ్చిన తర్వాత వాటర్ ఏసుకొని ఒక 5 ఆర్ 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకుందాం. 10 మినిట్స్ సిమ్‌లో పెట్టాక ఇలా ఆయిల్ సెపరేట్ అయితున్నప్పుడు ఒకసారి పప్పు చూసుకోవాలి. కొంచెం మెత్తగా ఉండాలి పప్పు. ఇంకా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీకైతే ఈ గ్రేవీ బావుంటుంది. మేము చపాతీకి ట్రై చేసాము. నేను ఫస్ట్ టైమ్ చేయడం ఇది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.